కేల్కర్ అనే వ్యక్తి ఫస్ట్ బీసీ కమిషన్కి చైర్మన్. అదేవిధంగా ఈ 1953లో ఏర్పాటు చేసిన ఫస్ట్ బీసీ కమిషన్ 1955లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఏముంది అనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ఏమీ తెలియజేయలేదు. ఎందుకంటే బీసీ వర్గం సంక్షేమం కోసం ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలన్నీ ప్రాక్టికల్గా అమలు చేయడం సాధ్యం కాకపోవడం మరి ఏదైనా కారణం వలనో తెలియదు. కానీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ కమిషన్ రిపోర్ట్ని రివీల్ చేయలేదని గమనించాలి. అలా ఫస్ట్ బీసీ కమిషన్ 1953లో ఏర్పాటైన తర్వాత మళ్ళీ 1978లో 1978లో మనకి రెండవ బీసీ కమిషన్ ఏర్పాటైంది. ఈ రెండవ బీసీ కమిషన్ 1978లో ఏర్పాటైనప్పుడు ఈ సెకండ్ బీసీ కమిషన్కి ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే సెకండ్ బీసీ కమిషన్ చైర్మన్గా బీపీ మండల్ అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నాడు. సెకండ్ బీసీ కమిషన్కి బీపీ మండల్ అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నాడు. బిందేశ్వర్ పాఠక్ మండల్ అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నాడండి. 1978లో ఏర్పాటు చేసినటువంటి సెకండ్ బీసీ కమిషన్ 1980లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 1980లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ బీసీ కమిషన్ తన నివేదికలో అంటే ఇంపారికల్ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు తమ రిపోర్ట్లో ఏం తెలియజేయడం జరిగింది అంటే 1980 నాటికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కులాల సంఖ్య ఓవరాల్గా 3743 బీసీ కులాలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. 1980 నాటికి బీసీలో ఉన్నటువంటి ఉపకులాల సంఖ్య 3743 అని. అదేవిధంగా అప్పుడు బీసీ కమిషన్కి సంబంధించి 1980 నాటికి బీసీల జనాభా 52% పాపులేషన్ ఉందని తెలియజేయడం జరిగింది. అంటే బీసీలో ఉన్నటువంటి ఉపకులాల సంఖ్య ఏమో 3743, వాళ్ళ జనాభా 52% అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సెకండ్ బీసీ కమిషన్ ఇంకా ఏం చెప్పడం జరిగింది అంటే ఈ బీసీ జనాభా 52% ఉందంటే వీళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి? మరి రిజర్వేషన్ పరంగా గమనించినట్టయితే అంటే వాళ్ళకి 52% పాపులేషన్ ఉంటే 52% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ గతంలో అంతకన్నా ముందే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం రిజర్వేషన్లు ఓవరాల్గా 50% మించకూడదని చెప్పడం జరిగింది. కాబట్టి మండల్ కమిషన్ బీసీలకి 27% 27% రిజర్వేషన్ ఇస్తే చాలని తెలియజేయడం జరిగిందండి. 27% రిజర్వేషన్ ఇవ్వాలని సూచించడం జరిగింది. ఇది సెకండ్ బీసీ కమిషన్ సంబంధించి 1980లో రెండవ బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ను మళ్ళీ పక్కన పెట్టడం జరిగింది ప్రభుత్వం. 1990 వరకు ఆ రిపోర్ట్ గురించి ఏ ప్రధానమంత్రి కూడా దాని మీద చర్య తీసుకోలేదు. కానీ 1990వ సంవత్సరంలో విపి సింగ్ అనే వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత అతను రెండవ బీసీ కమిషన్ నివేదికను అమలు చేయడానికి ప్రయత్నం చేశాడు. కొంతమేరకు అమలు కూడా చేయడం జరిగింది. కానీ విపి సింగ్ ప్రభుత్వం పడిపోవడం, ఇంతలో మళ్ళీ 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ పివి నరసింహారావు అధికారంలోకి వచ్చిన తర్వాత సెకండ్ బీసీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 2 సూచనలు చేయడం జరిగిందండి. పివి నరసింహారావు ఆయన ఏమని ప్రతిపాదించాడంటే బీసీల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే క్రిమీ లేయర్ అని మనం వాడుతున్నాం ఈ పదం. బీసీలకి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలని ఒక అంశం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈబీసీలు ఉన్నత కులాల్లో ఉండి ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వాలి అని 2 ప్రతిపాదనలు చేయడం జరిగింది. పివి నరసింహారావు చేసిన ముఖ్యమైన ప్రతిపాదనలు ఏంటంటే 2 ప్రతిపాదనలు. ఒకటి, బీసీల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి, ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్ళిన బీసీలకు రిజర్వేషన్ అవసరం లేదని భావించడం జరిగింది. రెండవది, ఉన్నత కులాల్లో జన్మించి ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వాలి అనే విషయాన్ని పివి నరసింహారావు ప్రతిపాదించాడు. పివి నరసింహారావు చేసినటువంటి ఈ సూచనల్ని 1992లో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగిందండి. 1992లో సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని సవాల్ చేయడం జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పివి నరసింహారావు చేసిన సూచనల్లో మొదటి సూచన సమంజసమైనదే. అంటే బీసీలకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలన్న సూచన సమంజసమే. కానీ ఈబీసీలకు ఉన్నత కులాల్లో ఉండి ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వడం అనేది సముచితం కాదు అని తీర్పు చెప్పడం జరిగింది. సో దాన్నే మనం ఆ తీర్పుని ఏమంటామంటే ఇందిరా సహానీ కేసు అని లేదా మండల్ కమిషన్ కేసు అని చెప్పడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఇంకా ఏం చెప్పడం జరిగింది అదే కేసులో సుప్రీంకోర్టు అంటే శాశ్వత బీసీ కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగిందండి. అలా శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆ జడ్జిమెంట్ ఆధారంగా 1993లో ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని మళ్ళీ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ ఒక బిల్లు ఆమోదించేసి ఎన్సీబీసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఎస్సీ ఎస్టీ కమిషన్లో మనం గమనించినప్పుడు అవి రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం. ఇక్కడ
బీసీ కమిషన్ గురించి చెప్పేటప్పుడు ఇది రాజ్యాంగబద్ధ సంస్థ మరియు చట్టబద్ధ సంస్థ అని కూడా చెప్తాం. ఎందుకంటే ఆర్టికల్ 340 ప్రకారం ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని మాత్రమే ఉంది. కానీ ఆర్టికల్ 340 రాజ్యాంగబద్ధంగా ఒక బీసీ కమిషన్ ఉన్నటువంటి కమిషన్ని 1993లో మళ్ళీ ఏం చేశారు వీటికి అంటే చట్టబద్ధ హోదా కూడా 2 రకాల హోదాలు ఇవ్వడం జరిగింది. లోక్సభ రాజ్యసభలో బిల్లు ఆమోదించి రాష్ట్రపతి కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి బీసీ కమిషన్ గురించి చెప్పేటప్పుడు ఇది రాజ్యాంగబద్ధ సంస్థ మరియు చట్టబద్ధ సంస్థ అని కూడా చెప్తాం. అదే ఎస్సీ ఎస్టీ కమిషన్లు అయితే కేవలం రాజ్యాంగబద్ధ సంస్థలు, ఇవి రాజ్యాంగబద్ధ సంస్థ మరియు చట్టబద్ధ సంస్థ అని కూడా చెప్తాం. 1993లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏర్పాటైనప్పుడు దానికి చైర్మన్గా ఎవరున్నారంటే ఆర్ఎస్ ప్రసాద్ అనే వ్యక్తి జాతీయ బీసీ కమిషన్కి తొలి చైర్మన్గా 1993లో ఏర్పాటైనటువంటి జాతీయ బీసీ కమిషన్ తొలి చైర్మన్గా ఉన్నాడు. అదే మనకి 2015లో ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ ఈశ్వరయ్య అనే వ్యక్తి ప్రస్తుత చైర్మన్ అండి. ఇది జాతీయ బీసీ కమిషన్. దీని మీద అడిగే ప్రశ్నలు కూడా ఇలాగే ఉన్నాయి. జాతీయ బీసీ కమిషన్ తొలి చైర్మన్ ఎవరు అంటే కాకా సాహెబ్ కేల్కర్ అనే ఆన్సర్ చెప్పకూడదు. బీసీ కమిషన్ తొలి చైర్మన్ ఎవరు అన్నప్పుడు కాకా సాహెబ్ కేల్కర్. బీసీ కమిషన్ సెకండ్ బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు అన్నప్పుడు బీపీ మండల్. జాతీయ బీసీ కమిషన్ తొలి చైర్మన్ అన్నప్పుడు ఆర్ఎస్ ప్రసాద్. ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ అన్నప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య అని గమనించాలి. ఇది ఎస్సీ ఎస్టీ మరియు బీసీ కమిషన్. ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే మిగతా కమిషన్లకి సాధారణ కమిషన్ మరియు జాతీయ కమిషన్ అనే తేడా గమనించాం. అంటే ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ ఎస్టీ లేదా బీసీ జాతీయ బీసీ ఇలాంటి తేడాలు గమనించాం. కానీ మైనార్టీ కమిషన్కి అలాంటి డిఫరెన్స్ ఏమీ లేదు. 1990లో పార్లమెంట్ చేసిన చట్టం ఆధారంగా మనకి జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటైంది. ఈ జాతీయ మహిళా కమిషన్కి తొలి చైర్మన్ ఎవరు అంటే జయంతి పట్నాయక్. జయంతి పట్నాయక్, జయంతి నటరాజన్ కాదండి, జయంతి పట్నాయక్. ఎందుకంటే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి ఇటీవల రిజైన్ చేసినటువంటి వ్యక్తి జయంతి నటరాజన్. అయితే ఎగ్జామినేషన్లో కూడా ఇది ఒకసారి జయంతి నటరాజన్ జయంతి పట్నాయక్ అని ఇస్తుంటాడు, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఇది జయంతి పట్నాయక్. సో ప్రస్తుత చైర్మన్ ఎవరు జాతీయ మహిళా కమిషన్కి అంటే లలిత కుమారమంగళం. లలిత కుమారమంగళం ప్రస్తుత చైర్మన్. ఇక్కడ ఒక్కొక్క కమిషను ఆ వర్గం సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఎస్సీ కమిషన్ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎస్సీ వర్గం సంక్షేమం కోసం పొందుపరచబడ్డ నిబంధనలు సరిగా అమలవుతున్నాయా లేదో చూసేది ఎస్సీ కమిషన్. ఎస్టీ కమిషన్ ఏం చేస్తుంది? ఎస్టీ వర్గం సంక్షేమం కోసం. బీసీ కమిషన్ బీసీ వర్గం సంక్షేమం. అదేవిధంగా మహిళా కమిషన్ మహిళల సంక్షేమం కోసం పనిచేస్తుందండి. ఇక్కడ మహిళా కమిషన్ అనేది మహిళా సంక్షేమం కోసం ఏవైతే అంశాలు ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అవి సరిగా అమలవుతున్నాయో లేదో చూస్తుంది. అదేవిధంగా ఇంకా మహిళా కమిషన్ ఏం చేస్తుంది అంటే జైళ్ళు, నిర్బంధ గృహాలు ఇలాంటివి సందర్శించి మహిళా ఖైదీల హక్కుల కోసం అంటే మహిళా ఖైదీల హక్కులు సరిగా అమలవుతున్నాయా లేదా అనే విషయం కూడా పరిశీలిస్తుంది. ఎందుకంటే భిన్న వర్గాల వాళ్ళకి రైట్స్ ఉంటాయి, ప్రిజనర్స్ రైట్స్, సీనియర్ సిటిజన్స్ రైట్స్, చైల్డ్ రైట్స్ ఇట్లా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మహిళా కమిషన్ ఏం చేస్తుందంటే మహిళా ఖైదీలకు సంబంధించి వాళ్ళ హక్కులు సరిగా అమలవుతున్నాయా లేదా వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ఈ విషయాలన్నీ పరిశీలించేది మనకి జాతీయ మహిళా కమిషన్. ఎస్సీ ఎస్టీ బీసీ దాంతోపాటు మహిళా కమిషన్ గురించి కూడా తెలుసుకున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత మహిళా కమిషన్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మైనారిటీ కమిషన్ గురించి తెలుసుకోవాలి. ఈ మైనారిటీ కమిషన్ మనం గమనించినట్టయితే మనకి మొదట మైనారిటీ కమిషన్ ఏర్పాటైనప్పుడు 1978లో మైనారిటీ కమిషన్గానే ఏర్పాటైందండి. అప్పుడు మైనారిటీ కమిషన్ ఏర్పాటైనప్పుడు ఇది ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఏర్పాటైంది. కార్యనిర్వాహక ఉత్తర్వు. కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా మైనారిటీ కమిషన్ ఏర్పాటైనప్పుడు ఆ మైనారిటీ కమిషన్కి చైర్మన్ ఎవరున్నారు అంటే ఎంఆర్ మాసాని అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నాడు. ఎంఆర్ మాసాని అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఏర్పాటైనటువంటి కమిషనే మళ్ళీ ఎలా మారింది అంటే
1993 నాటికి అది ఒక చట్టబద్ధ సంస్థగా మారింది. అలా మారినప్పుడు దానికి సంబంధించి మైనార్టీ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు అంటే సర్దార్ అలీ ఖాన్. అంటే మైనార్టీ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు అన్నప్పుడేమో మనం కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఏర్పడిన మైనార్టీ కమిషన్కి ఎంఆర్ మాసాని అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నాడని చెప్తాం. 1993లో మనకి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఏర్పాటైనప్పుడు దానికి చైర్మన్గా ఎవరున్నారు అంటే సర్దార్ అలీ ఖాన్. సర్దార్ అలీ ఖాన్ అని చెప్తాం. ప్రస్తుతం 2015లో మనకి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ జాతీయ మైనారిటీ కమిషన్కి ప్రస్తుత చైర్మన్గా ఎవరున్నారు అంటే నసీం అహ్మద్ జైదీ అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నాడండి. నసీం అహ్మద్ జైదీ. మైనార్టీ కమిషన్ చైర్మన్ ఎంఆర్ మాసాని, జాతీయ మైనార్టీ కమిషన్ తొలి చైర్మన్ సర్దార్ అలీ ఖాన్, ప్రస్తుత జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ నసీం అహ్మద్ జైదీ. ఈ మైనార్టీ కమిషన్ ఏం చేస్తోంది అంటే మైనారిటీ వర్గాలకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎలాంటి అవకాశాలు కల్పించబడ్డాయి, అవి సరిగా అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఈ మైనార్టీ కమిషన్ ఇంకా ఏం చేస్తుంది అంటే జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం కూడా జరుపుకుంటుందండి. అంటే యుఎన్ ఐక్యరాజ్యసమితి సూచనల మేరకు డిసెంబర్ 18వ తారీఖుని మైనార్టీ హక్కుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ మైనార్టీ హక్కుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడానికి కూడా ఈ మైనార్టీ కమిషన్ సహకరిస్తుందని గమనించాలి. ఇది భిన్నమైనటువంటి కమిషన్లు. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్, ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లు ఏమో తమ నివేదికనేమో రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంట్ ముందుంచుతారు. మహిళా కమిషన్ మైనార్టీ కమిషన్ తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాయని గమనించాలి. మైనార్టీ మహిళా కమిషన్ తమ నివేదికను ఎవరికి సమర్పిస్తాయంటే కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాయి. ఇది మైనార్టీ కమిషన్. ఇక్కడ ఈ భిన్నమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా కమిషన్లు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మానవ హక్కుల కమిషన్ గురించి తెలుసుకోవాలి. అంటే సమాజంలో ఉండే ఒక వ్యక్తి ఎస్సీయో ఎస్టీయో బీసీయో మైనారిటీయో ఉమెనో ఏదైనా బేసికల్గా అందరూ మనుషులే కాబట్టి మానవ హక్కుల ఉల్లంఘన ఏ రూపంలో జరిగినా సరే మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేసుకోవచ్చండి. ఈ మానవ హక్కుల కమిషన్ గురించి మనం తెలుసుకోవాలి. మానవ హక్కుల కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ని మనం 1993లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ని 1993లో ఏర్పాటు చేసినప్పుడు 1993 అక్టోబర్ 2న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు దీనికి తొలి చైర్మన్గా ఎవరున్నారంటే జాతీయ మానవ హక్కుల కమిషన్కి రంగనాథ్ మిశ్రా. రంగనాథ్ మిశ్రా తొలి చైర్మన్గా ఉన్నారు. మరి ప్రస్తుత చైర్మన్గా ఎవరున్నారు జాతీయ మానవ హక్కుల కమిషన్కి అంటే ప్రస్తుత చైర్మన్గా కేజీ బాలకృష్ణన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే మిగతా కమిషన్లకి మానవ హక్కుల కమిషన్కి తేడా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కమిషన్ల గురించి మాట్లాడుకున్నప్పుడు 3 సంవత్సరాల కాల పరిమితి అన్నాం. అంతేగాని పదవి విరమణ వయస్సు ఇలాంటివేమీ లేవు అక్కడ. కానీ మైనారిటీ కమిషన్ చైర్మన్ సభ్యులుగా ఉన్న వాళ్ళకి 70 సంవత్సరాల వయస్సు, అంటే 70 సంవత్సరాల వయస్సు కానీ లేదా 5 సంవత్సరాల కాల పరిమితి కానీ ఈ రెండిట్లో ఏదైతే అది, అంటే 5 years లేదా 70 years ఏజ్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి 62 ఏళ్ళకి నియమించబడ్డాడు అనుకుంటే 67 ఏళ్ళకి రిటైర్ అవుతాడు. అదే ఒక 68 ఏళ్ళకి నియమించబడితే 70 ఏళ్ళకి రిటైర్ అవుతాడు. 2 years మాత్రం వర్క్ చేస్తాడు. అట్లా ఇట్లా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యులకు సంబంధించి పదవీ కాల పరిమితి సంబంధించిన విషయం గమనించినట్టయితే 5 సంవత్సరాల కాల పరిమితి కానీ 70 సంవత్సరాల వయస్సు కానీ ఏది ముందైతే అది పరిగణలోకి తీసుకుంటారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు నియమించబడతారు, ఎవరు చైర్మన్గా ఉంటారు జాతీయ మానవ హక్కుల కమిషన్కి అంటే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జాతీయ మానవ హక్కుల కమిషన్కి చైర్మన్గా ఉంటారు. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ మానవ హక్కుల ఉల్లంఘన ఏ రూపంలో జరిగినా ఫిర్యాదుల్ని స్వీకరిస్తుంది. ఇప్పుడు వాకపల్లి ప్రాంతంలో గిరిజనుల మీద లైంగిక ఆకృత్యాలు, పోలీస్ ఆకృత్యాలు జరిగాయి. ఆ విషయాన్ని మైనార్టీ కమిషన్ వెళ్తుంది, పరిశీలిస్తుంది. అలా అయితే ఈ మానవ హక్కుల కమిషన్లో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే దీంట్లో 2 రకాల సభ్యులు ఉంటారు మానవ హక్కుల కమిషన్లో. ఒకటేమో పదవీ రీత్యా సభ్యులు, రెండవది పూర్తికాలిక సభ్యులు. ఆ విషయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. పదవీ రీత్యా జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే దీంట్లో ఎన్సిఎస్సి చైర్మన్ అండి.
అంటే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ మానవ హక్కుల కమిషన్లో సభ్యుడు పదవీ రీత్యా. అదేవిధంగా ఎన్సిఎస్టీ జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా పదవీ రీత్యా సభ్యుడే. దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మహిళా కమిషన్ చైర్మన్ దీంట్లో సభ్యులు. ఇక్కడ గమనించండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళా కమిషన్ల చైర్మన్లు మానవ హక్కుల కమిషన్లో పదవీ రీత్యా సభ్యులు. కానీ ఇక్కడ బీసీ కమిషన్ లేదు. గమనించండి, అంటే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ మానవ హక్కుల కమిషన్లో పదవీ రీత్యా సభ్యుడు కాదు. మిగతా వాళ్ళందరూ సభ్యులు. అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళా కమిషన్ చైర్మన్లు మానవ హక్కుల కమిషన్లో పదవీ రీత్యా సభ్యులు. పూర్తికాలిక ఫుల్ టైం మెంబర్స్ కూడా ఉంటారు. ఈ పూర్తికాలిక సభ్యులు ఎవరున్నారు దీంట్లో? పదవీ రీత్యా సభ్యులన్నా పూర్తికాలిక సభ్యులన్నా. పూర్తికాలిక సభ్యులుగా ఎవరుంటారు దీంట్లో అంటే, ఒక వ్యక్తి ఏమో సుప్రీంకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి, మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏమో చైర్మన్. సభ్యులుగా ఉండే వాళ్ళలో ఒక వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి, మరొక వ్యక్తి ఏంటంటే హైకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి. ఇక మరొక ఇద్దరు వ్యక్తులేమో మానవ హక్కుల రంగంలో నిపుణులు. మానవ హక్కుల రంగంలో విశేష కృషి చేసినటువంటి వాళ్ళు. ఇక్కడ ఎస్సీ సుప్రీంకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి, హైకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి, ఇద్దరు మానవ హక్కుల రంగంలో నిపుణులు. ఇక్కడ ఒక 4 సభ్యులు ఉన్నారు, అక్కడ ఒక 4 సభ్యులు. 1+1